ఇక రెండవది అంటే ముందు మళ్ళీ ప్రాపంచిక ధ్యానం, ఆధ్యాత్మిక ధ్యానం, ఆ సత్యాన్ని చేరుకోవడం, నిర్వికల్ప సమాధి. ఆధ్యాత్మిక ధ్యానంలో సాధారణ ధ్యానం, ప్రత్యేక ధ్యానం. సాధారణ ధ్యానంలో వెతుకులాట, అన్వేషణ, తర్వాత తనకు తగ్గది ఎంచుకుంటాడు. పిల్లని సంబంధాలు చూసినట్టే వెతికితే చివరికి ఎక్కడో చిన్న మ్యాచ్ కొన్ని లోటుపాట్లో దొరికినా టప్పని పట్టుకుంటాడు. అక్కడతో ఆ పని అవుతుంది. సరే ఇంకెక్కడి నుంచి స్పెషల్ మెడిటేషన్, స్పెషలైజ్డ్ మెడిటేషన్ అన్నారు బాబా, ప్రత్యేక ధ్యానం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫోకస్ వచ్చేసింది చాలా వరకు. అంటే ఒక గురువుని పట్టుకోవడం కానీ, ఒక అంశానికి కానీ, ఒక ఆదర్శానికి కానీ అటాచ్ అయిపోతాడు. ఇంకా నమ్ముతాడు, ఇంకా ఈ జీవితం దీన్ని ఫలంగా పెట్టాడమే. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం చదువుతానండి. మనస్సు ఏదైనా ఒక నిర్దిష్టమైన అనుభవాంశాన్ని ఎంచుకుంటుంది, మరి ప్రత్యేకంగా దానిలోనే తలములకలు అవుతుంది, ఫోకస్గా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు బాబా ధ్యానం చేసేటప్పుడు బాబాకి సంబంధించిన అన్నీ కూడా చదువుతాం. ఇప్పుడు మనం చేస్తుంది అదే. ఎందుకు ఇంట్లో కూర్చొని బాబానే తలుచుకుని మనకు అంత శక్తి లేదు. అందుకని కనీసం మీ అందరి మధ్యన కూర్చొని నేను చెప్పడం, మీరు వినడం, లేకపోతే రేపు కళ్యాణ్ చెప్తాడు ఏంటో తప్పనది. ఇంకా నేర్చుకోవాలి. కానీ బాబాయే ఆ రూట్ అయి ఉన్నారు మనకి నేర్చుకోవడానికి. ఇది ముఖ్యంగా ఆచరణీయమైనది, ఇందులో అనుమానం లేదు. అదే ఎందుకంటే ఇది ఆచరణ అన్నది ఎంత ఇంపార్టెంట్. బాబా ఏం చెప్తారంటే, నువ్వు ఆధ్యాత్మిక పదంలో నడుస్తూ తప్పు చేసి దాన్ని తప్పుని కరెక్ట్ చేసుకుంటే అది కొన్ని వేల పుస్తకాలకు సమానం. నేను అందరినీ జడ్జి చేస్తున్నాను, క్రిటిసైజ్ చేస్తున్నాను, అది నా బలహీనత. రోజు ఏదో ఒకరోజు డిసైడ్ అయ్యాను, ఇంకా నా వల్ల కాదు, ఇది తప్పు కదా, రిపెండెన్స్ ప్లేయర్లో కూడా ఆయన చెప్తున్నారు కదా అని ప్రయత్నించాను అనుకోండి. అంత సులభం కాదు. సక్సెస్ అయ్యాను అనుకోండి, అది 1000 పుస్తకాలకు సమానం అనమాట అచీవ్మెంట్. అంత విలువ ఆచరణకు ఉంటుంది అంటారు. నేరేళ్ల నారాయణమూర్తి గారు అంటారు, వృద్ధాతి వృద్ధుడు నా సిద్ధాంతములెల్లా నీకు చెప్పదగునా అని. వృద్ధాతి వృద్ధుడు ఆయన, వృద్ధులకే వృద్ధుడు. అసలు సృష్టి లేని ముందు నుంచి ఉన్నాడు ఆయన ప్రభు. ఆయన దగ్గరికి వచ్చి సిద్ధాంతాలతో కూర్చుంటే ఆయన కన్విన్స్ అవుతాడా? మాస్టర్ ఈ సిద్ధాంతం అండి బాబా, ఆ సిద్ధాంతం అంటే ఆయన చూసి చిన్నపిల్లల్ని చూసినట్టు చూసి నవ్వుకుంటాడు. ఆచరణే ఆయనకి ఇష్టం, ఆచరణలో నువ్వు ఇచ్చే ప్రేమే ఆయనకి ఇష్టం. ఇక్కడ ముఖ్యంగా ఈ ధ్యాన మార్గంలో అంటే ప్రత్యేక ధ్యాన మార్గంలో జరిగేది ఏంటంటే, బుద్ధిని దాటగలము అన్న కాన్ఫిడెన్స్ రావడం మొదలు పెడుతుంది. అప్పటిదాకా ఉండదు. బుద్ధిని దాటడం అంటే ఏంటో కూడా తెలియదు కదా మనకి. బుద్ధిని దాటి సత్యాన్ని అర్థం చేసుకోవచ్చు అన్న విషయాన్ని ధ్యాన మార్గం సూచిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. ఇది మానసిక క్రమశిక్షణ ఇస్తుంది, డిసిప్లిన్ అవసరం. ఎందుకంటే గురువు టక్కని నీకు ఏదైనా ఇద్దాం అనుకుంటే నువ్వు కొంచెం రైపై ఉండాలి, లేకపోతే ఎందుకు ఇస్తాడు? నీకు అర్థం కాకపోతే అది దాని విలువ. నిద్రాణంగా ఉన్న సామర్థ్యాలను బయటకు తీస్తుంది. వ్యక్తిత్వంలో మనకు తెలియని గుణాలు బయటకు వస్తాయి. ఈరోజు ఇంతమంది పిల్లలు ఇందాక పాడుతుంటే ఒక్కొక్కళ్ళు ముచ్చడేస్తుంది. ఎవరికి ఏమున్నాయో ఆ వ్యక్తిత్వం ఆయన సమక్షంలో ఆయనే తీసుకురాగలడం. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకళ్ళు అడిగారు బాబాని, ఆ బాబా గ్రేటెస్ట్ మెడిటేషన్ అంటే ఏంటి అంటే, ఆధ్యాత్మిక మార్గంలో నీకున్న అడ్డంకుల్ని తొలగించగలిగేదే నిజమైన, ఏది తొలగిస్తే అదే నిజమైన మెడిటేషన్ అని చెప్పారు. కనుక ఈ అడ్డంకులను తొలగించడానికి బెస్ట్ ఇది. అందుకే ఒక మెడిటేషన్ ఇంకోళ్ళు పనిచేయదు. నీకున్న అడ్డంకులు పక్కోళ్ళకి లేకపోవచ్చు, అందుకు గురువుకే తెలుస్తాయి అడ్డంకులు ఏంటో. సరే నా మిత్రుడు చేస్తున్నాడు కదా, నేను వస్తాను రా, సైకిల్ మీద ఇద్దరం కలిసి జాయింట్కి వెళ్ళిపోదాం, ఖర్చులు కలిసి వస్తాం, మెడిటేషన్ ప్రాక్టీస్ చేసి వద్దాం అంటే అలా కుదరదు. అది బేసిక్గా గురువు సమక్షంలో ఆయన చెప్పగలగాలి. అది మనస్సును నియంత్రించడం అనేది ఇక్కడ మొదలవుతుంది ముఖ్యంగా. ముందు సాధారణ ప్రక్రియలో అది కాదు, ఓపెన్ మైండెడ్. అది కూడా బాబా చెప్తారు తర్వాత. ఏ గురువునైనా పట్టుకోవడం కాదు, మనం స్టడీ చేస్తూ ఉంటాం అక్కడ ఎలిజిబుల్. కానీ ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మనసును నియంత్రించడం, దాని ఆవలకు చేరడం చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రత్యేక ధ్యానంలో ఇంకా ఏం చెప్పారంటే ఆచరణకు సంబంధించిందని చెప్పారండి. ఆచరణాత్మక ప్రయోజనం కొన్నిసార్లు సాంప్రదాయమైన మరియు సిద్ధాంతపరమైన సత్యాన్ని ఫణంగా పెట్టి వాటి మీద పైసా సాధించాలి. ట్రెడిషనల్ మోడల్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది ఈ ఆచరణకు వచ్చేటప్పటికి. అంటే కొన్ని ఉంటాయి మనకు మైండ్ సెట్స్, ఖచ్చితంగా ఇది ఫోర్స్ చేసి తీరుతుంది, మనం అది అవసరం. అది ఒక ఉదాహరణ, బాబా ఆంధ్ర టూర్లో ఉన్నప్పుడు ఒక హౌస్ విజిట్స్కి వెళ్ళారు. వెళితే ఆయన పాప ఆప్యాయంగా పలకరించాడు, లోపల తీసుకెళ్ళి చితీరా హాల్లోకి వెళ్ళేవాడు. గోడ అంతా దేవీ దేవతల ఫోటోలు ఉన్నాయి. ఓ ఏంటి ఇన్ని ఉన్నాయని అడిగారు ఆయన. అదే నా బాబా, నేను పొద్దుటే ఆరతి మొత్తం అందరికీ ఇస్తాను అంటే, ఎందుకు అలా అన్నారు బాబా. అందరూ సమానమే కదా బాబా, మాత్రం నీకు తెలియదా బాబా అన్నట్టు ఆయన అన్నాడు. అందరూ అలాగా అన్నారు బాబా అని. అయితే మీ అమ్మని రోడ్డు మీద ఉన్న ఒక వేసిని ఒక్కలాగే చూడగలవా అని అడిగారు. స్టన్ అయిపోయాడు ఆయన. లేదు బాబా, ఖచ్చితంగా చూడలేనా. నాకు తెలుసు, అదేం ఆశ్చర్యం కాదు, నువ్వు మనిషివి,
నువ్వు అందరినీ చూడగలను, సమానంగా చూడగలను అన్నది భావన అత్యుత్తమమైన భావన అది. అంటే నిజంగా ఆ సత్యాన్ని అర్థం చేసుకుని సర్వసృష్టిలో నేనే ఉన్నాను అనుభవంలో ఉన్నవాడు ఒక్కడిగా తెలుస్తుంది. కానీ నువ్వు పుస్తకాలు చదివి స్నేహితులు చెప్పారన్న ఏదో అందరూ సమానం అంటున్నావు, కరెక్టే. కానీ నీకు అనుభవం లేదే, నువ్వు మనిషివి, నీ శక్తి లిమిటెడ్, ఓ చీమకున్నంత శక్తి నీదే. ఈ చిన్న శక్తి నీకు ఒక గురువే సరిపోడు. యాక్చువల్ గురువుని సంతృప్తి చేయడమే ఒక జన్మలో చాలా కష్టం. నువ్వు 2, 3, 4 గురువుల్ని పెట్టుకుంటే ఏం ఉపయోగం రా అని చెప్పారనమాట. ముఖ్యంగా ఇక్కడ పాయింట్ మనం ధ్యానంలో ఇవి దాటాలి సాంప్రదాయం. అలాగే ఒకే గురువుని 2, 3 పాయింట్లో చెప్తారు, ఏ ఇతర రూపాన్ని కానీ లేదా సూత్రాన్ని కానీ మనసులో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వకూడదు. ఇంక ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ క్వశ్చన్. నువ్వు ఈ జన్మకి ఎంచుకున్నావు కదా. ఇంకా ఇప్పుడు పిల్లకి పెళ్లి చేస్తున్నాం, అన్నీ అయినాయి, ఎంగేజ్మెంటో పెళ్ళి అయింది, పేరయ్య గారు ఏదో కొన్ని లోపాలు ఉన్నా మొత్తం సెట్ చేసాం, అన్నీ అయింది. తీరా పెళ్లికి సిద్ధమయ్యి పెళ్ళి అయిన తర్వాత పేరయ్య గారు పరిగెట్టుకొచ్చి ఏమంటే ఆ లోపాలు లేనికొని అత్యుత్తమ కుర్రోడు ఉన్నాడంటే పరిగెట్టుకుని పంచాకేసుకుని వెళ్ళిపోతే ఆ సోషల్ కమిట్మెంట్ ఏమున్నట్టు నీకు? అలాగే ఆధ్యాత్మికమైన కమిట్లో కూడా ఈ జన్మకి ఆ సాధారణ ధ్యానంలో నువ్వు డిసైడ్ చేసుకుని ఒక మెట్టు ముందుకు వచ్చిన తర్వాత స్టిక్ అవ్వు ఈ జన్మకి. ఇంకా వేరే ఛాన్స్ లేదు. వేరే గురువు అంటే ఆ గురువు ఈయనతో సమానుడైనా కావచ్చు, ఉన్నతుడైనా కావచ్చు, యూ బెటర్ స్టిక్ టు ఇట్. లక్ష్యాన్ని సాధించడానికి మనసును శూన్యం చేసే ప్రక్రియలాగే ధ్యాన వస్తువును పూర్తిగా మనసులో నింపుకోవడం కూడా అంతే మేలు చేస్తుంది. ఇదేమిటంటే బాబా ఒక సమయంలో చెప్తారండి, మెడిటేషన్ అనేది మనసు పరిధిలో దాని బిహేవియర్ తగ్గట్టే మీరు చేయాలి తప్ప దాన్ని దాటి చేస్తే ఫలించదు. అది మనసుకి ఏంటి 2 లక్షణాలు ఉంటాయి, చాలా లక్షణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనవి ఒకటి చంచలం. మనకందరికీ తెలిసిందే, కోతితో పోలుస్తాం. ఒక ఇంటి మించి దానికి ఎందుకు దూకుతుందో దానికి తెలియదు. ఆ కాయకు వస్తుంటుంది, ఈ కాయకు వస్తుంది, ఎవడో టోపీ లాగుతుంది, అట్టుబండి లాక్కుంటుంది. రెండోది అత్యుత్తమైనది, ఇందాక మనం చదువుకున్నాం, నీకు నచ్చితే దానికోసం అలా ఆలోచిస్తూ గెడ్డాలు మీసాలు పెంచేసుకుని ఎన్ని నెలలైనా తప్పిస్తూ ఉంటాం. మెడిటేషన్ అనేది ఆ రెండో టెక్నిక్ని వాడుకుంటుంది. నార్మల్గా మెడిటేషన్ అనేది మన అందరికీ ఉన్న ఆశ ఏంటంటే మనసు శూన్యం అయిపోవాలి. అది చాలా కష్టమట, అంత ఈజీ. అసలు బాబా అంటారు 12 సెకండ్ల పాటు ఆలోచన లేకుండా ఉంచగలిగితే వాడిని యోగి అంటామని. 12 సెకండ్లు దాటి ఉంచలేడు యోగి కూడా. ఇంక మనకెక్కడ కుదురుతుంది? సెకండ్కే 300 వస్తాయి. కనుక శూన్యం చేయడం అనేది అసాధ్యం మామూలు వాళ్ళకి. దానికి ఆల్టర్నేటివ్ పవర్ఫుల్ టెక్నిక్ ఏంటి? ఏదో తాటి మీద అతుక్కుపోయే లక్షణం ఉంది కదా, దానికి నచ్చితే సత్యాన్ని నచ్చేలా చేసేసుకో. నువ్వు ఒక అడుగు వేస్తే ఆయన ముందుకు వచ్చి ఇంకా దగ్గరకు వచ్చి అది నచ్చేలా చేస్తాడు. ఈ టెక్నిక్నే మెడిటేషన్లో ముఖ్యంగా ఈ టెక్నిక్లో వాడడం జరుగుతుంది.